శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, శుక్లపక్షం, గురువారము, చతుర్దశి, సాయంత్రం పౌర్ణమి గడియలు ఉన్నాయి. సాయంత్రం పూర్వ పాల్గొని నక్షత్రము ఉన్నాయి. ఈరోజు మనము మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వీళ్ళకి వచ్చే శుభవార్తలు ఏ విధంగా వీళ్ళు రిసీవ్ చేసుకోబోతున్నారు తెలుసుకుందాం. మరి ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చేది అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ఒక్కసారి ప్రయత్నించండి. చాలా నమ్మకమైన గురువు గారు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్శాస్త్రం మరియు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్శాస్త్రం ఈ విధంగా వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం ప్రకారము వీరి యొక్క ఆలోచనల యొక్క అన్ని భాగాలను అనుసంధించండి. దాని ఫలితంగా వచ్చే ఫలితము మీకు కొన్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడము మీకు చాలా సులభం చేస్తుంది. మీరు నమ్మని విషయాలు చిక్కుకోవడానికి మిమ్మల్ని అనుమతించకండి. వాటిని విసిరివేసి ముందుకు సాగండి. మీరు కొన్నిసార్లు చేయవలసిన పనులను మాత్రమే చేయండి. వేరే వాళ్ళ ద్వారా ఆ పని చేయడం అనేది ఉత్తమమైన మార్గం అయితే కాదు. మేషరాశి వారికి మీరు భాగస్వాములతో ప్రవేశిస్తే ఇంట్లో మరియు కార్యాలయంలో ఈరోజు మీరు చాలా మెరుగ్గా ఉంటారు. వ్యక్తిగత ప్రయత్నాల వల్ల వివరించలేని మరియు తొలగించలేని అడ్డంకులు ఎదురవుతాయి. ఒక జట్టుగా పనిచేయడం వల్ల ఈ అడ్డంకులను తొలగించడం చాలా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. సహకారం మరియు జట్టు కృషి మీకు ఏ వ్యాపారంలో విజయంతో ముగుస్తుంది. మీరు ప్రారంభంలో మీకు భాగస్వామికి మధ్య ఉద్రిక్తత పెరగవచ్చు. కానీ ప్రేమ తీవ్రకరం కావడంతో ప్రతిదీ ప్రశాంతంగా ఉంటుంది. శాంతి మరియు సాన్నిహిత్యం నెలకొంటాయి మరియు రోజు హృదయపూర్వకంగా ముగుస్తుంది. మీకు ఇష్టమైన హ్యాంగ్అవుట్ గమ్య సంస్థల్లో మీ ప్రియమైన వారితో కూడా మీరు ఒకరోజు బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. డబ్బు పరంగా ఈరోజు మీకు అదృష్టకరమైన రోజు. మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీకు డబ్బు అందవచ్చు. చిట్ ఫండ్ లేదా మరేదైనా జూదం వంటి ఆర్థిక పథకాలలో కూడా మీ అదృష్టం ప్రకాశిస్తుందని మీరు చెప్పవచ్చు. విద్యార్థులు ఈరోజు తమ కెరీర్ సరైన మార్గంలో వెళ్తుందని, అంటే ఏదైనా పరీక్ష లేదా చిన్న పరీక్ష నుంచి మంచి ఫలితాలు వస్తుందని ఈరోజు మీకు తెలుస్తుంది. మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఈరోజు మీ ప్రేమను సాధించగలుగుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. పక్క అల్లచిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందని ఈరోజు మీకు ఓం బుధవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం అయితే మీకు సొంతమవుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం 2, సంపద 3, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 5, వివాహితుల జీవితం 5. మేషరాశి వారికి గురువారము గ్రహాల రీత్యా వాళ్ళు ఈ విధంగా పరిగణించబడుతుంది. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.